వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన చర్లపల్లి ఏఈ స్వరూప రోడ్డు కాంట్రాక్టర్ రామ్ రెడ్డిను 50 లక్షల బిల్లులు జారీ చేయడానికి 2 లక్షలు డిమాండ్ చేసిన చర్లపల్లి ఏఈ స్వరూప ఏసీబీ ట్రాప్ లో మరో ట్విస్ట్. చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేరును వినియోగించుకుని 2 లక్షలు డిమాండ్ చేసిన ఏఈ స్వరూప చర్లపల్లి కార్పొరేటర్ ను కలవనిదే పనులు జరపకూడదని హుకుం జారీ చేసిన ఏఈ టార్చర్ భరించలేక ఏసీబీను ఆశ్రయించిన రోడ్డు కాంట్రాక్టర్ రామ్ రెడ్డి. నేనున్నాక సార్ లేనప్పుడు వచ్చి లోపలికి వచ్చి తీసారు సార్ లేనప్పుడు లోపలికి వచ్చి తీసారు ఈ పద్ధతి. నేను 50 లక్షల వర్క్ అది 20% లెస్ చేసిన డబ్బులు రాయలేదు. బిల్లు రాయమంటే సతాయించి 2 లక్షలు డిమాండ్ చేసింది. స్వరూపాన ఏఈ మేడం సతాయించింది కాబట్టి నేను కొంచెం నా దగ్గర నేను పోవాల్సి వచ్చింది. ఎన్ని రోజుల నుంచి సతాయిస్తుంది? 3 నెలల నుంచి సతాయిస్తుంది. ఏమని అడుగుతుంది? డబ్బులు కావాలంటున్నాను. 2 లక్షలు అడిగింది. లాస్ట్కి వచ్చి 1,20,000కి వచ్చింది. కాంట్రాక్ట్ బిల్లు 50 లక్షల వర్క్ అయితే అనుభవంగా 30 లక్షలు. ఇంకెవరి పేరైనా వాడిందా అధికారులు? ఇంకా అధికారుల పేరు ఎవరి వల్ల అంటే కార్పొరేటర్ మేడంకు కావాలని చెప్పి డిమాండ్ చేసి ఓకే నేనైతే ఎవరికి ఇప్పటి వరకు ఇవ్వలేదు. నేను 30 ఏళ్ళ నుంచి పని చేస్తున్నా ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి. కార్పొరేటర్ పేరేం పేరు నాకు చర్లపల్లి కార్పొరేటర్ అంటే స్వరూపుడు డిమాండ్ చేసిందా? సరిపోనే నాకు మేడం అడుగుతున్నా చెప్పి డిమాండ్ చేసి చర్లపల్లి కార్పొరేటర్కి ఇవ్వాలని చెప్పి అడిగిందా? కార్పొరేటర్కి పైసలు ఇస్తేనే నువ్వు పని మొదలు పెట్టని చెప్తుంది. ఓకే అంటే ఆమెకు సపరేట్ ఈమె సపరేట్ అని అడిగిందా లేకపోతే ఈమెదే ఆమెదే ఆమెకి ఇంత అంత అని అమౌంట్ చెప్పలేదు. ఈమెకైతే 2 లక్షలు డిమాండ్ చేసింది. నా దగ్గర లేవు మేడం అంత లేవు అని చెప్పి 1,20,000కు ఓకే. ఇప్పుడు అధికారులు ఎప్పుడు అప్రోచ్ చేయాలి? నేను 50 లక్షల వర్క్ అది 20% లెస్ చేసిన డబ్బులు రాయలేదు. బిల్లు రాయమంటే సతాయించి 2 లక్షలు డిమాండ్ చేసింది. స్వరూపాన ఏఈ మేడం సతాయించింది కాబట్టి నేను కొంచెం నా దగ్గర నేను పోవాల్సి వచ్చింది. ఎన్ని రోజుల నుంచి సతాయిస్తుంది? 3 నెలల నుంచి సతాయిస్తుంది. ఏమని అడుగుతుంది? డబ్బులు కావాలంటున్నాను. 2 లక్షలు అడిగింది. లాస్ట్కి వచ్చి 1,20,000కి వచ్చింది. కాంట్రాక్ట్ బిల్ ఎంత? కాంట్రాక్ట్ బిల్లు 50 లక్షల వర్క్ అయితే అనుభవంగా 30 లక్షలు. ఇంకెవరి పేరైనా వాడిందా అధికారులు? ఇంకా అధికారుల పేరు ఎవరి వల్ల అంటే కార్పొరేటర్ మేడంకు కావాలని చెప్పి డిమాండ్ చేసి ఓకే నేనైతే ఎవరికి ఇప్పటి వరకు ఇవ్వలేదు. నేను 30 ఏళ్ళ నుంచి పని చేస్తున్నా ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి. కార్పొరేటర్ పేరేం పేరు నాకు చర్లపల్లి కార్పొరేటర్ అంటే స్వరూపుడు డిమాండ్ చేసిందా? సరిపోనే నాకు మేడం అడుగుతున్నా చెప్పి డిమాండ్ చేసి చర్లపల్లి కార్పొరేటర్కి ఇవ్వాలని చెప్పి అడిగిందా? కార్పొరేటర్కి పైసలు ఇస్తేనే నువ్వు పని మొదలు పెట్టని చెప్తుంది. ఓకే అంటే ఆమెకు సపరేట్ ఈమె సపరేట్ అని అడిగిందా లేకపోతే ఈమెదే ఆమెకి ఇంత అంత అని అమౌంట్ చెప్పలేదు. ఈమెకైతే 2 లక్షలు డిమాండ్ చేసింది. నా దగ్గర లేవు మేడం అంత లేవు అని చెప్పి 1,20,000కు ఓకే. ఇప్పుడు అధికారులు ఎప్పుడు అప్రోచ్ చేయాలి? నేను డిఎస్పీలు రంగారెడ్డి రేంజ్ ఏసీబీ మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఒక కాంట్రాక్టర్ గారు ఇక్కడ సీసీ రోడ్స్ ప్లే చేయడానికి అతనికి కాంట్రాక్ట్ టెండర్ ద్వారా వచ్చింది. దాదాపు 28 లక్షల రూపాయలు విలువ చేసే కాంట్రాక్ట్ 28 లక్షల చీలలు. దాన్ని అతను ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు. చేసిన తర్వాత దానికి బిల్స్ కూడా ఇక్కడి నుంచి వేయడం జరిగింది. కానీ పార్ట్లో వేశారు. అంటే ఒక పార్ట్ 26 లక్షల రూపాయలకు ఒక బిల్లు ఎంబీస్ అవన్నీ రాసేసి 26 లక్షల రూపాయల బిల్లుని శాంక్షన్ చేయడం జరిగింది. మిగతాది 2.5 లక్షల రూపాయలు అట్లాగే పెండింగ్ పెట్టారు. దానికోసం అని చెప్పేసి ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న స్వరూప గారు తను ఈ ఒకటి ఇంతకుముందు ప్రాసెస్ చేసినందుకు తర్వాత మళ్ళా ఈ యొక్క 2.5 lakhs రూపీస్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ చేయడానికి ₹1,50,000 రూపాయలు డిమాండ్ చేసింది అన్నమాట లంచంగా. అట్లయితేనే ఇక మిగతా 2.5 లక్షల రూపాయలది నేను ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేస్తాను.
లేకపోతే చేయను అని చెప్పేసి చెప్తే అతను విధి లేక మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది. చేస్తే ఈరోజు మళ్ళీ ఒకసారి మధ్యలో అతను వెళ్ళి రిక్వెస్ట్ చేసినాడు, ఇంత 1,50,000 ఇచ్చుకోలేనమ్మా కొంచెం తగ్గించానంటే 1,20,000 రూపాయలకి తను ఒప్పుకుంది. తర్వాత మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది. అప్రోచ్ చేసిన తర్వాత మేము అతని యొక్క కంప్లైంట్ని కేసు నమోదు చేసుకుని ఈరోజు 1,20,000 రూపాయలు ఇస్తున్నప్పుడు ఇక్కడే ఆఫీస్ ప్రాంగణంలోనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇంకెవరైనా ఉన్నారా సార్ అధికారులు దీంట్లో? ఇప్పుడు అది దర్యాప్తు చేస్తున్నామండి. దీంట్లో భాగంగా ఇంకా 1,20,000 కాబట్టి కొంచెం అమౌంట్ పెద్ద అమౌంట్. ఇప్పుడు తను ఒక్కతే ఉందా, ఇంకా తనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అన్నది కూడా మేము ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తాం. అదే ఇప్పుడు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పుడే పట్టుబడడం జరిగింది. ఇంకా కొంచెం సమయం పడుతుంది. ఆ దర్యాప్తు దాంట్లో ఎవరున్నా కూడా ఎవరిని వదిలేది ఉండదు. అందరూ దాంట్లో కంపల్సరీగా ఆ దర్యాప్తులో భాగంగా అందరిపైన కూడా. కాంట్రాక్టర్ ఏం చెప్తున్నారంటే స్థానిక కార్పొరేటర్తో సహా డిమాండ్ చేసిందని చెప్పి చెప్తున్నారు. దానిపైన కార్పొరేటర్ పేరు కూడా వాడుకున్నది. కార్పొరేటర్ పేరు చెప్పి డబ్బులు ఇచ్చిన తర్వాతనే పనులు స్టార్ట్ చేసుకోవాలని చెప్తున్నారు. వచ్చిన కంప్లైంట్లో దిశగా మేము ఎంక్వైరీ చేస్తామండి. దీంట్లో ఏమి కంప్లైంట్లో వేరే ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దాంట్లో కూడా మేము దర్యాప్తు చేయాలి. అది మీ తనిఖీల్లో టౌన్ ప్లానింగ్ మీద ఏమన్నా కంప్లైంట్స్ వస్తున్నాయి? కంప్లైంట్లు వచ్చినాయి కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి రేట్ చేయడం జరిగింది. అట్లాగే ఎవరైనా కూడా ఎప్పుడైనా ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళు చేయాల్సిన పనిని చేయకుండా చేయడానికి మిమ్మల్ని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే దయచేసి ప్రజలకు విజ్ఞప్తి 1064 మా టోల్ ఫ్రీ నెంబర్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ ఫేస్బుక్ ద్వారా కానీ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.